సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 9:15 దానాపూర్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. ఈ ఎక్స్ప్రెస్ కరెక్ట్గా 9:15 రైల్వే స్టేషన్కు వస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ రేపు మధ్యాహ్నం 1:30 కాశీకి చేరుతుంది. కాశీనే బనారస్ అని, వారణాసి అని పేర్లతో కూడా పిలుస్తారు. ఈ కాశీలో మనం దిగగానే బయట ఆటోలు ఉంటాయి. ఆటో తీసుకొని ఒక లాడ్జింగ్లో రిలాక్స్ అయిన తర్వాత కాశీలో చూడవలసినవి మనము వరుసగా చూద్దాం ఒక్కొక్కటిగా. కాశీలో నంది మార్గ్ అనేది అన్ని ఆలయాలకు సెంటర్. ఉదయం 6 గంటలకు మనం గంగానదిలో స్నానం చేసి కాలభైరవ ఆలయం, మృత్యుంజయ ఆలయం, వారాహిమాత ఆలయం, విశాలాక్షి ఆలయం, సాక్షి గణపతి, దుండి గణపతి ఆలయాలు, అన్నపూర్ణాదేవి ఆలయం, కాశీ విశ్వనాథ ఆలయం, మానసాదేవి ఆలయం, గవ్వలమ్మ ఆలయం, మారుతి మందిరం, తర్వాత సాయంత్రం గంగా హారతికి వెళ్ళి గంగా హారతి చూసినట్లయితే హాయిగా అన్ని ఆలయాలు ఒకే రోజు దర్శించుకున్న వాళ్ళం అవుతాం. ఒకవేళ మనం 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఉండాలని ప్లాన్ చేసుకుంటే రోజుకు 2 కానీ 3 కానీ ఆలయాలు చాలా తృప్తిగా దైవ దర్శనాన్ని మనం చేసుకోవచ్చు. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ముందుగా గంగానది దగ్గరికి వెళ్ళి మనము అక్కడ ఒక పడవలో ఎక్కినట్లయితే అక్కడ ఉన్న ఘాట్స్ అన్నీ కూడా మనకు చూపిస్తారు. పంచగంగా ఘాట్ నుండి పైకి వచ్చి బిందు మాధవ్ మందిరాన్ని దర్శించుకొని ఆ పక్కనే ఉన్న సందుగుండా మనం వెళ్తూ ఉంటే కాలభైరవ ఆలయం వస్తుంది. కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడు. కాశీలో మనం ప్రవేశించిన తర్వాత ముందుగా దర్శనం చేసుకోవాల్సిన ఆలయం కాలభైరవ ఆలయం. కాలభైరవుడి ఆలయంలో ప్రవేశించిన తర్వాత మనకు అక్కడ ఉన్న బ్రాహ్మణులు కాశీతాడు కట్టి వీపుపై దండంతో కొడతారు. అంటే మన పాపాలన్నీ నశించిపోవాలి అని ఆ దండంతో కొట్టడం వల్ల అవి నశించిపోతాయి. పంచఘాట్ నుండి మెట్లెక్కి మనం పైకి వచ్చిన తర్వాత మనకు కనపడిన బిందుమాధవ ఆలయంలో బిందుమాధవుని దర్శించుకున్న తర్వాత వచ్చిన పక్క సందుగుండా ఈ కాలభైరవ ఆలయం సుమారు 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. కాశీ పట్టణంలో మనం ఏ ఆలయానికి వెళ్ళాల్సిన ఉన్నా కూడా అన్నీ ఇరుకు సందుల గుండా వెళ్ళాల్సిందే. అలా వెళ్తూనే మనం ప్రతి దేవుణ్ణి దర్శించుకోవలసిందే. అక్కడ పాత పట్టణం కాబట్టిగా ఆ రోడ్లన్నీ 1-2 నడిచే అంతనే ఉంటాయి. కాబట్టి మనకు తెలియని ప్రదేశాలని అక్కడ ఉన్న వాళ్ళని అడుక్కుంటూ వెళ్ళాల్సిందే. ఇదే కాలభైరవ ఆలయము. కాలభైరవుడు కాశీ క్షేత్రానికి పాలకుడు. కాశీలో కాలభైరవ ఆలయంలో కాలభైరవుని దర్శించుకున్న తర్వాత ఆ రోడ్డు వెంబటి చక్కగా కొంత దూరం నడుచుకుంటూ వస్తే మనకు మృత్యుంజయ మహాదేవ ఆలయం వస్తుంది. ఈ మృత్యుంజయ మహాదేవ ఆలయం లోపలికి వెళితే ఆలయం లోపల చాలా విశాలంగా అనేక ఉప ఆలయాలతో నిండి ఉంటుంది. భక్తులు ఈ ఉప ఆలయాలలో అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయం లోపల నేరుగా కొద్దిగా ముందుకు వెళితే మనకు ధన్వంతరి బావి కనబడుతుంది. ఇదే
ధన్వంతరి బావి. ఈ ధన్వంతరి బావిలోని నీరు తాగినట్లయితే శరీరంలో ఉన్న అన్ని రోగాలు నయమవుతాయనే నమ్మకం ఉంది. ఆలయానికి ఎడం వైపున ఈ మృత్యుంజయ మహాదేవుని దర్శించుకుంటే భక్తులకు అకాల మరణం నుండి రక్షింపబడతారు అనేది పూర్తి నమ్మకం. కాశీలో దేవాలయాలన్నీ వెళ్ళడానికి నంది సర్కిల్ అనేది కుడలి లాంటిది. ఈ కుడలి నుంచి అన్ని దేవాలయాలకు వెళ్ళవచ్చు. నంది సర్కిల్ కుడివైపు వెళ్తే మన్మందిర్ ఘాట్ వస్తుంది. మన్మందిర్ ఘాట్ దగ్గర పెద్ద రావి చెట్టు ఉంటుంది. మన్మందిర్ ఘాట్ దగ్గరనే డాల్ఫిన్ హోటల్ ఉంటుంది. ఈ డాల్ఫిన్ హోటల్ ప్రక్క సందు గుండా వెళ్తే మనకు వారాహీమాత దేవాలయం వస్తుంది. వారాహీమాత కాశీపట్టణ గ్రామదేవత. వారాహీమాత మందిరం ఉదయం 4 గంటల నుంచి 1 గంట మాత్రమే తెరవబడుతుంది. వారాహీమాత మందిరం లోపలికి వెళ్ళి చూస్తే వారాహీమాత భూగృహంలో ఉంటుంది. భూగృహంలోకి చూసినట్లయితే మనకు వారాహీమాత దర్శనమిస్తుంది. కొద్ది దూరంలోనే విశాలాక్షి ఆలయం వస్తుంది. ఈ విశాలాక్షి ఆలయం ప్రక్క సందుగా వెళ్తే సాక్షి గణపతి ఆలయం వస్తుంది. సాక్షి గణపతి ఆలయం ప్రక్కన కొద్ది దూరంలోనే దుండి గణపతి ఆలయం ఉంటుంది. దుండి గణపతి ఆలయంకు కొద్ది దూరంలోనే ముందుకు వెళ్తే మనకు అన్నపూర్ణ ఆలయం ఉంటుంది. అన్నపూర్ణాదేవి మహామహత్యం గల దేవి. కుడివైపు అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటే ఎడమవైపు కాశీ విశ్వనాథుని 1వ గేటు ఉంటుంది. స్పెషల్ దర్శనానికి వెళ్ళేటందుకు 4వ గేటు దగ్గర ఉన్న టికెట్ కౌంటర్ ఇది. ఇది విశ్వనాథుని 4వ గేటు. ఇందులో గుండా మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ లోపలనే సెల్ ఫోన్లు పెట్టుకోవచ్చు. విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చి ఆటో తీసుకొని మిగతా ఆలయాలన్నీ తిరగవచ్చు. మానసాదేవి మందిరము. దీనినే తులసీదాస్ మందిర్ అని కూడా అంటారు. రామ్ తులసి మానస్. రామాయణం మొత్తాన్ని కదిలే బొమ్మలతో ఒక మ్యూజియంలా ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఉంటుంది చూడడానికి. కాశీలో తర్వాత మనం చూడాల్సింది కోరిన కోరికలన్నీ తీర్చే మారుతి మందిర్. మారుతి మందిర్లో మనం ఏ కోరికలు కోరినా కూడా తీరుతాయని గట్టి నమ్మకం. మారుతి మందిర్కి దగ్గరలోనే శ్రీ చింతామణి గణేష్ మందిరం ఉంటుంది. ఆ పక్కనే గవ్వలమ్మ గుడి ఉంటుంది. గవ్వలమ్మ గుడి కూడా చాలా ప్రసిద్ధమైనది. కాశీలో అన్ని టెంపుల్స్ వెళ్ళడానికి నంది మార్గ్ అనేది కుడలి స్థలము. నంది మార్గానికి ఎడమవైపు మనం చూస్తే కాశీ విశ్వనాథ ఆలయం వెళ్ళే మార్గం. స్ట్రైట్గా వెళ్తే గంగా హారతి వస్తుంది. గంగా హారతి వైపు వెళ్తుంటే మనకు కాశీ బాండార్ కనిపిస్తుంది. కాశీ చాట్ బాండార్లో చాలా రుచికరమైన చాట్ ఉంటుంది. ఈ రోడ్డే మనల్ని గంగా హారతి తీసుకువెళ్తుంది. గంగా హారతి అనేది కాశీలో రోజు సాయంత్రం 7 గంటలకు మొదలయ్యి రాత్రి 8:30 ముగుస్తుంది. చూస్తానికి చాలా కన్నుల పండుగ ఉంటుంది. చూసిన ఆనందం లభిస్తూ ఉంది. కాశీలో ఇది తప్పకుండా సాయంత్రం పూట చూడాల్సిన గంగా హారతి. ఈ గంగా హారతిని చూడడానికే సాయంత్రం 5 గంటల నుండే భక్తులందరూ ఈ స్థలానికి చేరుకుంటారు.